కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే దిశగా కృషి చేస్తున్నదని నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేట మండలం కొత్త పోలవలస పంచాయతీలో ప్రభుత్వం అందిస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. మన భూమిపై మనకి హక్కు లేని పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. మీ అందరు తెలిసిందే, మళ్ళీ మర్చిపోయి ఉంటారు. పాస్ పుస్తకం మీద మన ఫోటో మరి లేదు. మన తాతలు గడించారు, తండ్రులు గడించారు, లేకపోతే మనం కొన్నాం. అటువంటి పాస్ పుస్తకాల మీద ఆవేళ ముఖ్యమంత్రి గారి ఫోటో, మన పొలం గట్లు అద్దుల మీద ఆవేళ ముఖ్యమంత్రి ఫోటోతోటి రాళ్ళు. పెద్ద కుట్ర జరిగింది ఈ రాష్ట్రంలో. చాలామంది ప్రజలు భయానికి గురయ్యారు. ఈ భూమి ఇంకోటి పేరు నెక్కించి సాడిదే, దానికి పంచాయతీ కలిపి లేదు. మన కష్టం వెళ్ళి ఎంఆర్ఓ చెప్పుకుంటామో, ఆర్డీఓ చెప్పుకుంటామో, జేసీకి చెప్పుకుంటామో, కలెక్టర్కి చెప్పుకుంటామంటే ఆయన పరిధి లేదు. వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ రిటైర్ అయిన ఎంప్లాయీస్తో కమిటీ అట. ఆ కమిటీ ఏ తీర్పిస్తే ఆ తీర్పే జడ్జిమెంట్. అలాగే మన భూమి పైన కన్ను పడ్డదనుకో, నీకు అమ్మని అడుగుతారు. ఈ ఊరు భూములు మనం అమ్మం, మనం ఎందుకు అమ్ముతాం? మన స్వాధీనం మన తండ్రులు ఇచ్చిన ఆస్తి.